morning to everyone. My name is Monica from 9th section. I am from TGTWRJC Girls Mahbubnagar School. ఈరోజు సేవాలాల్ మహారాజ్ జన్మదినోత్సవం. సేవాలాల్ మహారాజ్ 15 ఫిబ్రవరి 1739లో సోమవారం నాడు జన్మించాడు. బంజారా వాళ్ళలో సేవాలాల్ గారి పూజ చేసిన తర్వాతనే వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని కొనసాగిస్తారు. సేవాలాల్ మహారాజ్ వాళ్ళ తాతగారు 18వ శతాబ్దంలో 320 కుటుంబాలతో 4000 ఆవులతో అనంతపురంలో ముక్తి మండలం గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. సేవాలాల్ వాళ్ళ నాన్న పేరు భీమానాయక్, అమ్మ పేరు ధర్మణిబాయి. ఈ ఇద్దరి దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. అందువలన భీమానాయక్ జగదంబ మాతకి రోజు పూజించేవారు. జగదంబ మాత వరం వల్ల పుట్టిన వారే సేవాలాల్ గారు. సేవాలాల్కి చిన్ననాటి నుండి సేవ చేసే గుణం ఎక్కువ ఉంది. భీమానాయక్కు ఆ పూర్వకాలంలో వేల కొద్ది ఆవులు ఉండేవి. వాటిని మేపడానికి సేవాలాలే వెళ్ళేవారు. ఆ ఆవులను మేపిన స్థలాలలో అక్కడ ఉన్న ఆనవాళ్ళు, ఆవులను తాగించిన నీళ్లు, ఆ చెరువులు, ఆ ఆనవాళ్ళు అని ఇప్పటి వరకు సేవాలాల్ గుర్తుగా మీదగానే ఉన్నాయి. సేవాలాల్కి తోలోరామ్ అనే ఒక తెల్ల గుర్రం ఉంటుండే. ఆ తెల్ల గుర్రంకి కాలు చెరువ అనే చెరువులో స్నానం చేయించి దాని తర్వాతనే జగదంబ మాతకు పూజ చేసేవారు. సేవాలాల్ కొన్ని రోజుల తర్వాత రాయ్గఢ్కి వెళ్ళారు. రాయ్గఢ్లో ఉన్న ప్రజల సమస్యలను తీర్చారు. బంజారా వాళ్ళు అప్పటి కాలంలో అడవులలో నివసించేవారు. అయితే వాటిని బ్రిటిష్ వాళ్ళు దొంగలు అని, నేరస్తులు అని ముద్రణ వేశారు. దీని నుంచి సేవాలాల్ వాళ్ళకి బయటకు తీసుకురావాలని చాలా తీవ్రంగా ఖండించారు. బంజారా వాళ్ళతో బ్రిటిష్ వాళ్ళు రాత్రి పగలు ఏ టైం చూడకుండా వాళ్ళతో వాళ్ళ సొంత పనులను చేయించుకునేవాళ్ళు. దీని కొరకు సేవాలాల్ బంజారా ప్రజలను వెట్టి చాకిరీ నుండి, వాళ్ళు చేయించుకునే పనుల నుంచి బయటికి తీసుకొచ్చారు. వాళ్ళకు ఎటువంటి మార్గం నుంచి బయటికి రావచ్చు, వాళ్ళని ఎలా సేవ చేయాలి అనేది సేవాలాల్ వాళ్ళకి నేర్పించారు. బంజారా వాళ్ళకి వేరే పనులు వచ్చేవి కాదు. వాళ్ళకు ఉప్పు తుట్టలు నెత్తి మీద వేసుకొని, జొన్న తుట్టలు నెత్తి మీద వేసుకొని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు. కొంతకాలం ఈ ప్రాంతంలో, ఇంకొంతకాలం ఆ ప్రాంతంలో, అట్లా కొన్ని రోజులకి వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకు సేవాలాల్ గారు వ్యవసాయం పని నేర్పించి, ఇంకా మిగతా పనులు నేర్పించి బంజారా వాళ్ళకు ఒక స్థిర నివాసం ఉండాలి అని వాళ్లకు చాలా అభివృద్ధి పెంపొందించాడు. సేవాలాల్ మహారాజ్ను అనేక పేర్లతో పిలుస్తారు. అందులో ధోళోగడేవాడు అని, సేవాలాల్ అని, సేవాభాయ, సేవాదాసు, బాపు, ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. అందులో ఎక్కువ సేవాభాయ అని పిలుస్తారు. భాయ అంటే బంజారాలో 2 మీనింగ్ వస్తుంది. ఒకటి సోదరుడు, ఇంకొకటిది మరిది గారు. కానీ ఎక్కువ మంది సోదరుడుగానే భావిస్తారు కాబట్టి సేవాలాల్ ఎవరికి పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచారిగా అట్లనే ఉండిపోయారు. సేవాలాల్ 1806 డిసెంబర్ 4న తుది శ్వాస విడిచాడు. అప్పుడు సేవాలాల్ రాయ్గఢ్లో తుది శ్వాసని విడిచారు. అందువలన రాయ్గఢ్లోని ప్రజలు, పౌరాగఢ్లోని ప్రజలలో చాలా సన్నాహాలు తిరిగాయి. సేవాలాల్ సమాధిని రాయ్గఢ్లోనే పెట్టాలి అని రాయ్గఢ్ ప్రజలు చెప్తే సేవాలాల్ సోదరుడు అయిన బపా, బుద్ధ, భాను వీళ్ళ ముగ్గురు పౌరాగఢ్లోనే పెట్టాలి అని అనుకున్నారు. కానీ వీళ్ళ మధ్యలో చాలా గొడవలు రావడం వల్ల వాళ్ళు ఒక ట్విస్ట్ అనుకున్నారు. అది ఏంటిదంటే సేవాలాల్ యొక్క సమాధిని ఏ ప్రజలైతే ఎత్తుకుంటారో వాళ్ళ ఊర్లోనే సేవాలాల్ సమాధిని పెడతామని అనుకున్నారు. రాయ్గఢ్ ప్రజలు ఆ సేవాలాల్ యొక్క సమాధిని, దేహాన్ని ఎత్తుకోలేరు. అందుకు వాళ్ళ ఊరిలో అది సేవాలాల్ సమాధి లేదు. పౌరాగఢ్ వాళ్ళు తన దేహాన్ని ఎత్తుకున్నారు. అందుకే సేవాలాల్ సమాధి పౌరాగఢ్లో ఉంటుంది. అతని సమాధి ముందునే అతని గుడి ఉంటుంది. ఆ గుడిలో బ్రహ్మచారి అయిన పూజారి రామారావు మహారాజ్ గారు సేవాలాల్ యొక్క పూజ జరిపిస్తారు. ఈయన కూడా 220లో తుది శ్వాస విడిచాడు. సేవాలాల్ ఎప్పుడు అనేవాళ్ళు, మనం ఎప్పుడు అహింస మార్గంకే నడవాలి, ఎప్పుడు సత్యమే పలకాలి అని బంజారా వాళ్ళకు ఎంతో మంచి మాటలు చెప్పారు. అందులో కొన్ని, ఆకలేసిన వాళ్ళకి అన్నం పెట్టు, దాహం వేసిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వు, దారి తెలియని వాళ్ళకి దారి చూపెట్టు, సహాయం అడిగిన వాళ్ళకి సహాయం చేయు, ఇలా ఎంతో మాటలు చెప్పి బంజారా వాళ్ళని చాలా అభివృద్ధి చేశాడు.
సేవాలాల్ జన్మదినోత్సవం రోజున బంజారా వాళ్ళ ఊర్లలో భోగి చేసి సేవాలాల్ మహారాజ్కు తీపి పదార్థం పూజిస్తారు. ఎందుకంటే సేవాలాల్ మహారాజ్ మాంసాన్ని తినడు, అందువలన బెల్లం అన్నం చేసి నైవేద్యంగా పెడతారు. ప్రతి ఒక్క బంజారా తండాలలో సేవాలాల్ మరియు జగదంబ మాత గుడి ఉంటుంది. సేవాలాల్ గారి గుడి మీద తెల్ల జెండా ఉంటుంది, జగదంబ మాత గుడి మీద ఎర్ర జెండా ఉంటుంది. ధన్యవాదాలు.